ఎంత మధురమైనది యెహోవా నామము. ఈ స్థలాన్ని చేరి వచ్చినటువంటి నాతోటి సహోదరులందరూ కూడా ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. వాక్యపట్నంగా యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 24 నుంచి 29 వరకు చదువుకుందాం. వాక్యపట్నంగా యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 24 నుంచి 29 వరకు. పురుషులు ఎవరన్నా బాప్తిసం పొంది చదవగలిగిన వాళ్ళు ఎవరన్నా చదవాలని కోరుతున్నాం. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 24 నుంచి 29 వరకు. నేను చదువుతాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయనను చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసి ఉండమనెను. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. ఈ సందర్భాన్ని కనుక మనం గమనించినట్లయితే కొంతమందికి కనిపించాడు. అందులో భాగంగా ఇక్కడ 24వ వచనంలో చూస్తే ఆ శిష్యులకు కనపడ్డాడు. ఆ కనపడినప్పుడు అక్కడ తోమ లేడు. ఆ తోమ లేకపోయినప్పుడు ఆ శిష్యులు ఆ తోమకు చెప్పారు, యేసు ప్రభువు మాకు ప్రత్యక్షమయ్యాడు, మాకు కనపడ్డాడని. ఆయన మరి నమ్మాడా? తోమా నమ్మాడా? మీరు ఆన్సర్ చేస్తే నేను ముందుకెళ్తాను. మీరు ఆన్సర్ చేశారంటే నన్ను ఫాలో అవుతున్నట్టు. ఇక్కడ తోమ యేసు క్రీస్తు కనపడ్డాడని తన శిష్యులు చెప్పినప్పుడు నమ్మారా? నమ్మలా. అయితే మరొకసారి 26వ వచనంలో కనుక మనం చూస్తే మళ్ళీ కొన్ని దినములైన తర్వాత మళ్ళీ ఆ తోమ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఇదిగో అతను ఏమన్నాడు, ఆ మేకుల గుర్తుల్లో వేలు పెట్టి ఆ చెయ్యి పక్కలో ఉంచితే కానీ నమ్మనన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను మరణిస్తానని, సిలువేయబడతానని, మరణిస్తానని, తిరిగి మరలా 3వ దినాన లేపబడతానని అనేక పర్యాయములు తన శిష్యులతో చెప్పినటువంటి సందర్భాన్ని మన సువార్తల్లో చూడవచ్చు. అయితే ఇక్కడ తోమ నమ్మలేదు కాబట్టి ఇక్కడ ఏమో అంటున్నాడు. 27వ వచనంలో ఇదిగో నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసి అయ్యుండుము అని చెప్పేసి చెప్తున్నాడు. నేను ఇంతకుముందు పలుమార్లు చెప్పాను కదా, కాబట్టి నువ్వెందుకు నమ్మలేకపోయావు? కాబట్టి నువ్వు అవిశ్వాసిగా ఉండక విశ్వాసి వలె ఉండుము అని యేసుక్రీస్తు ప్రభు తోమాతో చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఈ సందర్భంలో కేవలం ఇక్కడ తోమానేనా, నేటి క్రైస్తవులమైనటువంటి మనము కూడా విశ్వాసులుగా ఉండాలా? ఇక్కడ సందర్భాన్ని చూస్తే ఆయనకే చెప్పాడు కదా, మనకు చెప్పలేదు కానీ అనుకోవచ్చా? కేవలం తోమానేనా, నేడు మనము కూడా విశ్వాసులుగా ఉండాలా? మనము కూడా విశ్వాసులుగా ఉండాల్సిందే. ఈ సందర్భంలో మనం చూస్తే విశ్వాసి ఉండుము, అవిశ్వాసి వలె కాక విశ్వాసి ఉండుము అనేటువంటి పాఠాన్ని మనం ఆలోచించబోతున్నాం ఇక్కడ ఈ వచనాన్ని ఆధారం చేసుకొని. అయితే మొదటిగా అసలు విశ్వాసి అంటే ఎవరు? విశ్వాసి అంటే ఎవరు అంటే యోహాను రాసిన పత్రికలో, మొదటి పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనంలో అనగా దేవుని పిల్లలు
అని చెప్తున్నాడు. విశ్వాసి అంటే దేవుని పిల్లలు. ఎవరు ఆ దేవుని పిల్లలు? ఎలా పిలువబడతారు? ఏం చేస్తే వారిని దేవుని పిల్లలు అనబడతారంటే, ఎవరైతే క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో వారిని విశ్వాసి లేదా దేవుని పిల్లలు అంటారు. అయితే ఇప్పుడు ఆ విశ్వాసి లేదా దేవుని పిల్లలు ఎలా నడుచుకుంటారో మనం ఆలోచిద్దాం. అర్థమైందమ్మా? ఆ విశ్వాసి లేకపోతే దేవుని పిల్లలు ఎలా నడుచుకుంటారు అనేటువంటి మాటని మనం మొదటిగా ఆలోచిద్దాం. అందులో భాగంగా ఆదికాండంలో మొట్టమొదటిగా అబ్రహాంతో దేవుడు మాట్లాడేటువంటి సందర్భాన్ని మనం చూస్తే, ఆదికాండము 12వ అధ్యాయము 12వ అధ్యాయంలో చూస్తే, దేవుడైనటువంటి యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి, ఇదిగో నీకు కలిగినటువంటి సమస్తమును మొత్తాన్ని కూడా తీసుకొని నేను చూపించేటువంటి దేశమునకు వెళ్ళమని చెప్పేటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు. అయితే ఇక్కడ 7వ వచనంలో చూస్తే, 12వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకును ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అయితే ఈ అబ్రహాము ప్రయాణాలను కనుక మనం గమనించినట్లయితే, అతను ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడైనటువంటి యెహోవా అబ్రహాముకి నువ్వు ఈ ప్రాంతం నుంచి లేచి మళ్ళీ మరి ఒక ప్రాంతానికి లేదంటే మరి ఒక దేశానికి వెళ్ళని చెప్పినప్పుడు, అతను అక్కడికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా చేసే పనిని మనం ఇక్కడ చూడవచ్చండి. అతను ఎక్కడున్నా కూడా మొట్టమొదట ఆగిన చోట దేవునికి బలిపీఠం కట్టి ప్రార్థన చేసేవాడు. ప్రార్థనతో అక్కడ నివసించడం స్టార్ట్ చేసేవాడు. అలాగే ఇక్కడే 13వ అధ్యాయంలో 4వ వచనంలో, తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను, అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అయితే అబ్రహాము దేవుడు చెప్పిన చోటుకి బయలుదేరి వెళ్ళాడా లేదా? అంతేగాని నేను కనుక ఇక్కడ నుంచి వెళ్తే నా పరిస్థితి ఏంది, నేను అసలు ఎక్కడ ఉండాలి, లేకపోతే ఎవరింట్లో ఉండాలి, నాకు ఎవరు సహాయం చేస్తారు, నాకు ఎవరు ఆహారం పెడతారు అని ఏమన్నా సంశయించాడా? తోమాలాగా సంశయించాడా? లేడండి. దేవుడు చెప్పడం ఆలస్యం. తనకు కలిగినటువంటి యావదాస్తిని తీసుకొని లోతుతో కూడా బయలుదేరి వెళ్ళిపోయాడు. అలాగే ఆదిమ క్రైస్తవులు ఎలా ఉన్నారు? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 41 నుంచి చూస్తే, ఆదిమ క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు ఎలా ఉన్నారంట? 42వ వచనం, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును, అది విషయం, ఎడతెగక ఉన్నారంట. ఆదిమ అపోస్తలు, ఆదిమ క్రైస్తవులు బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎలా ఉన్నారు? ఎడతెగక ఉన్నారు. అంటే ఎలాంటి బ్రేక్ రాల, వాళ్ళ మధ్య ఎడబాటు అనేది రాల. అంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో ఐక్యంగా ఉన్నారు. ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఆదివారమున లేదంటే ప్రతి ప్రభు దినమున వారు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఎలా ఉన్నారంట? ఎడతెగక ఉన్నారు. మరి ఆదిమ క్రైస్తవుల బోధనే మనం ఈరోజు అనుసరించే వాళ్ళం. మనం ఎలా ఉండాలి? సేమ్ ఇక్కడ ఏమైతే చెప్తున్నారో మనం కూడా అలానే ఉండాలండి.
బోధ యందు మనం ఒకవేళ బోధించేటువంటి సామర్థ్యం అయితే బోధించే విషయంలో కానీ, సహవాసం విషయంలో కానీ, అలాగే రొట్టె విరుచుటి యందు ప్రభురాత్రి భోజనంలో, అలాగే ప్రార్థన చేయటి యందు ఎడతెగక ఉండాలండి. గ్యాప్ రాకూడదు. సపోజ్ ఎక్కడో ఏదో లోపం వల్ల వచ్చేసింది, గ్యాప్ వచ్చేసింది, ఎవరు వస్తారండి అక్కడికి? ఆ గ్యాప్లోకి, అక్కడ గ్యాప్ వచ్చిందంటే ఆ గ్యాప్లోకి ఎవరు వస్తారు? వెరీ గుడ్. ఆ గ్యాప్ రాకుండా చూసుకోవాలండి మనం ఎప్పటికప్పుడు. మనం ఎక్కడుండా, ఏ ప్రాంతంలో ఉండా, ఫర్ సపోజ్ మనం ఏదన్నా ఒక ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది, ఏం చేయాలండి? ఇప్పుడు ఉద్యోగం నిమిత్తమో, లేదంటే ఏదైనా పని నిమిత్తమో, లేదంటే ఏదైనా అవసరం నిమిత్తమో ఒక ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. మనం ముందుగానే మనం వెళ్ళాల్సిన ప్రాంతంలో, లేదంటే ఆ చుట్టుపక్కల దగ్గరలో క్రీస్తు సంఘం ఎక్కడ ఉందనేది మనం ముందే వాకప్ చేసుకొని ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళాలండి. అంతేగాని మన గ్యాప్ రాకూడదు, దేవుణ్ణి ఆరాధించుకొని ఉండకూడదు. అందుకే అసలు ఆదివారం అనకూడదు, దాన్ని ప్రభుదినం అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రభుదినం అని గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక ఇల్లు ఉంది. ఆ వ్యక్తి ఇంటి పేరు మీద, ఆ వ్యక్తి పేరు మీద, ఆ ఇంటి మీద అతని పేరు రాసుకుంటారా, లేదంటే ఎవరి పేరు రాసుకుంటారండి? ఒక వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు, లేదంటే ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్స్ అతని పేరు మీద చేసుకుంటారా, లేదంటే ఎవరైనా థర్డ్ పర్సన్ పేరు మీద చేస్తారా? అతని పేరు మీదే చేసుకుంటారుగా. అలాగే ప్రభుదినం అని కనుక మనం మన హృదయాల్లో గుర్తుపెట్టుకుంటే, దేవుణ్ణి అది ప్రభుదినం, ఆ దినానికి ఎవరికి ఇవ్వకూడదు, మన స్వకార్యాలకు ఇవ్వకూడదు, లేదంటే మనం ఎక్కడో వేరే వేరే పనులకో, వేరే వేరే అకేషన్స్కో ఆ దినాన్ని కనుక మనం ఇచ్చినట్లయితే, మనం దేవునికి ఎంత ప్రయారిటీ ఇస్తామో, దేవుడు ఏం చేస్తాడు? మనం దేవునికి ఎంత ప్రయారిటీ ఇస్తామో దేవుడు ఏం చేస్తాడు? ఆన్సర్ రావట్లేదండి. మనం దేవునికి ఎంత ప్రయారిటీ ఇస్తామో దేవుడు కూడా మనకంతే. అంతే. మనం ఏ కొలతో కొలుస్తామో మనకే అదే కొలతే. కాబట్టి ఈ విశ్వాసి ఎక్కడున్నా కూడా బోధయందు, సహవాసమందు, ప్రార్థించుడి యందు, రొట్టె విరుచుడి యందు ఎలా ఉండాలంట? ఎడతెగక ఉండాలండి. ఆ కంటిన్యూషన్ అనేది మిస్ అవ్వకూడదు. రైట్. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, విశ్వాసి ఎక్కడున్నా దేవుణ్ణి ఆరాధిస్తాడు, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుణ్ణి ఆరాధిస్తాడు. ఆ విషయాన్ని మనం నేర్చుకుంటాం. అలాగే రెండవదిగా యాకోబు పత్రికలో 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి చదివితే, సహోదరులారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవడి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించుతున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకడు సనగకుడి. ఇదిగో, న్యాయాధిపతి వాకిటి నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామను బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను మాదిరిగా ఉంచుకొనుడి. సహించిన వారిని ధనిలోంచుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియును కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు కదా. మీరు తెలుసుకొని ఉన్నారు. ఇక్కడ 7వ వచనంలో ప్రభువు రాకడ వరకు ఓపికగా కలిగి ఉండి అంటున్నాడు. ప్రభువు రాకడ వరకు, లేదంటే మన యొక్క మరణ పర్యాంతం వరకు ఓపిక కలిగి ఉండమంటున్నారు. ఇక్కడ స్పెసిఫిక్గా ఓపిక అనే మాటను ఎందుకు మెన్షన్ చేశారండి? మనుషులు కొన్ని ఆలోచనలతోటి దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు.
అవి కనుక నెరవేరకపోతే వాళ్ళు ఉంటారా, మరి ఒక ప్లేస్కి వెళ్ళిపోతారా? వాళ్ళు అనుకున్నది కనుక జరగకపోతే వెంటనే మరి ఒక ప్లేస్కి, లేదంటే మరి ఒక దాని దగ్గరికి వెళ్ళిపోతారండి. అందుకే ఓపిక కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు. వ్యవసాయకుడు తొలకరి వర్షం కొరకును కడవరి వర్షం సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఎలా ఉంటాడంట? ఓపికతో దాన్ని కాచుకుంటూ ఉంటాడంట. ఇప్పుడు ఒక రైతు పంట వేయాలనుకున్నాడు. ఆ పంట వేయటానికి ముందు వర్షం కోసం ఎదురు చూస్తాడా లేదా? ఆ భూమి ఆ వర్షానికి గనక బాగా తడిస్తే మంచి సాగు వస్తుందని చెప్పేసి ముందు ఆ వర్షం పడినప్పుడు తను ఎక్కడున్నా కూడా, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా వెళ్ళిపోతాడు. ముందు వెళ్ళిపోయి ఆ పొలాన్ని దున్ని ఆ పంటకు నీరు పెట్టుకుంటాడు. ఇప్పుడు ఆ పంటకు నీరు పెట్టుకోవాలంటే ఏదో ఒక అర్ధరాత్రి టైంలోనో, లేదంటే ఏదన్నా మనకి అనుకూలించిన గడియాల్లోనో ఆ వర్షపు నీరు వస్తే, లేదంటే కాలువలోంచి ఆ నీటిని పెట్టుకోవడానికి ఆ సమయం వస్తే రైతు ఎలా ఆలోచిస్తాడండి? వెంటనే వెళ్ళిపోతాడా? పోదాంలే, ఆ టైం 2 కదా, మిడ్ నైట్ తెల్లారుజామున వెళ్దాంలే, తెల్లారిన తర్వాత వెళ్దాం అని ఆలోచిస్తాడండి. ఆ టైంలో ఆ పంటని సాగు కోసం మంచి ఫలము పొందేటువంటి నిమిత్తమై అతని టైంతో సంబంధం ఉండదండి. ఆ 3 నెలలు 4 నెలలు ఆ సాగు అయిపోయేంత వరకు ఏ టైం అయినా పోయి వెళ్ళిపోతాడు, ఏ టైం అయినా వెళ్తాడండి. మన విశ్వాసం విషయంలో కూడా మనం అలసట అనేది ఉండకూడదు, ఓపికగా ఉండాలి. అందుకే యోబు యొక్క విశ్వాసాన్ని ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. ఆయనకు వచ్చినటువంటి శ్రమలను కనుక మనం చదివితే యోబు పత్రికలో, యోబు గ్రంథంలో 1-2 అధ్యాయాల్లో ఉంటుందండి. మనకు తన కుమారులు చనిపోయారు, తన కుమార్తెలు చనిపోయారు, ఆ ఆస్తి మొత్తం పోయింది. అంతలా బాధలో ఉంటే తన భార్య వచ్చింది. ఇంకెందుకయ్యా నువ్వు బ్రతకడం, నీ దేవుని దూషించి నువ్వు కూడా చనిపోవాలి. దానికి ఏమన్నారండి? మూర్ఖురాల్లాగా మాట్లాడుకో. అంటే దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలను మనం అనిపింపదగమా? ఏదైనా శిక్షణ అయినా కూడా మనం పాత్రలమే. తనకు వచ్చినటువంటి పరిస్థితి, ఆ ఒళ్ళంతా కురుపులు, ఆ పరిస్థితి కనుక చూస్తే దగ్గరకు కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదంట. మరి అంత కష్టంలో, అంత పరిస్థితిలో తను ఎక్కడైనా తన విశ్వాసాన్ని కోల్పోయాడా? ఓపికగా ఉన్నాడా లేదా? ఆ ఓపికగా ఉన్నందుకు ప్రతిఫలం ఏమొచ్చిందండి? యోబు గ్రంథంలో తన ఓపికగా ఉన్నందుకు దేవుడు అతన్ని అధికంగా ఆశీర్వదించాడంట. 42వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరీ అధికంగా ఆశీర్వదించెను. మొదట తనకు కోల్పోయిన దానికంటే కూడా అధికంగా ఆశీర్వదించాడంటండి. అందుకే మనం మన విశ్వాస విషయంలో ఓపిక కలిగి ఉండాలి. కాబట్టి రెండవదిగా మనం విశ్వాసి ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండాలండి. ఆ 7వ వచనంలో చెప్పినటువంటి మాటను చూస్తే, 5వ అధ్యాయం 7వ వచనంలో విశ్వాసి ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండాలండి. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. రైట్. అలాగే ఆదికాండంలో 14వ అధ్యాయంలో ఆదికాండము 14వ అధ్యాయంలో ఇక్కడ ధర్మశాస్త్రం కింద, లేదంటే ఆ పితరుల యుగంలో ఉన్నటువంటి 14వ అధ్యాయము 18వ వచనం చూస్తే, షాలేము రాజు అయినటువంటి మెలికిసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును
భూమికినే సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. అప్పుడు అన్నిటిలో నుండి అతనికి 10వ వంతు ఇచ్చాను. ఈ పితృల కాలంలో కనుక మనం చూస్తే దేవునికి ఇచ్చేటువంటి విషయంలో ఎలా ఉండాలంట, కలిగినటువంటి దానిలో 10వ వంతు ఈమని చెప్తున్నాడు యాజకులకి, అక్కడ ఉన్నటువంటి యాజకులకి. అయితే ఇక్కడ అబ్రహాము అలాగే చేశాడు. మరి నేటి క్రైస్తవ యుగంలో దేవునికి ఇచ్చేటువంటి విషయంలో ఎలా ఉండమంటున్నాడు? పితరుల కాలంలో కనుక మనం గమనిస్తే అబ్రహాము 10వ వంతు అక్కడ ఉన్నటువంటి యాజకునికి ఇచ్చాడు. మరి నేటి క్రైస్తవ యుగంలో ఉన్నటువంటి మనము దేవునికి ఇచ్చేటువంటి విషయంలో ఎలా ఉండాలి? 10వ వంతు ఇవ్వాలా? ఇంకేదన్నా ఆగిన చెప్పండి మనకి. దేవునికి ఇచ్చేటువంటి విషయంలో 10వ వంతు ఇవ్వాలా, లేదంటే ఇంకేదన్నా ఆగిన చెప్పాడండి. అయిన ప్రాథమిక విషయాలే, బేసిక్ పాఠాలే అండి. అది 16వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో చూస్తే 2వ వచనంలో దేవునికి ఇచ్చేటువంటి విషయంలో ఎలా ఉండాలో చెప్తున్నాడు. ప్రతివాడును తాను 16వ అధ్యాయం 2వ వచనం చివరి భాగంలో ఉంటుంది. ప్రతివాడును ఎలా ఉండాలంట? తాను వర్ధిల్లని కొలది ఇవ్వాలి. క్రైస్తవ యుగంలో ఉన్నటువంటి మనము ప్రతి ఒక్కరం కూడా మనం వర్ధిల్లని కొలది ఇవ్వాలి. ఇప్పుడు నాకు 10,000 వస్తాయి, ఒక 1000 రూపాయలు ఇస్తే చనిపోద్ది అనుకుంటారా? వర్ధిల్లని కొలది అంటే 10వ వంతు అంటే 1000 రూపాయలు సరిపోద్ది. ఇది పితృయుగంలో ఉన్నటువంటి ఈ లెక్కను కట్టి మనం కనుక మెజర్ చేస్తే దానికి అది సరిపోద్ది. మరి క్రైస్తవ యుగంలో ఉన్నటువంటి మనము దేవునికి ఇచ్చేటువంటి విషయంలో ఎలా వినాలంట? ఎలా ఇవ్వాలి? వర్ధిల్లిన కొలది ఇవ్వమంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ ఉద్యోగస్తులు అయితే మనం దేవునికి ఇవ్వాలనుకున్నటువంటి దాన్ని మనం వర్ధిల్లిన కొలది దాన్ని ముందే పక్కన పెట్టాలి. అయితే చాలామంది ఎక్కువగా ఏం చేస్తారంటే తన అవసరముల నిమిత్తం అన్నీ కూడా ఖర్చు పెట్టుకొని నా దగ్గర ఇవే ఉన్నాయి కదా, నేను దీన్నే ఇస్తానంటే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు దాన్ని. అందుకే ముందు శాలరీ క్రెడిట్ అవ్వగానే దేవునికి తీసి పక్కన పెట్టేసేయాలండి. మనం ఆ విధంగా ఎప్పుడైతే చేస్తామో మనం అభివృద్ధి చెందుతాం. అసలు ఆ విషయాన్ని గుర్తెరక మనం కనుక వచ్చింది అంతా ఖర్చు పెట్టేసుకొని మిగిలిందే కనుక ఇచ్చామంటే మాత్రం మనం వెనకబడిపోతూనే ఉంటాం. మిగిలింది ఎవరికి ఇస్తారండి? అందుకే అలాగే ఎవరన్నా ఈ పంట రైతులు కానీ మిగతా ఎవరైనా ఏదన్నా బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ ఉంటే వర్ధిల్లిన కొలదంటే ఎన్ని విషయాల్లో వర్ధిల్లుతామో, వర్ధిల్లినటువంటి ప్రతి విషయంలో మనం పంట పండించాం, మంచి పంట వచ్చింది, మొట్టమొదటి దేవుడు తీయాలి. ఇంకోటి ఏదైనా పంట వేసాము, దాంట్లో కూడా మంచిగా మనకు దేవుడు ఇచ్చాడు, మొట్టమొదటి తీయాలి ముందు. అంతే. డబ్బులు దానికి అది ఏదన్నా ఉపయోగించుకునేది అయితే మొట్టమొదటి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇవ్వటం, లేదంటే మనకి చక్కగా వాక్యం చెప్పి మనల్ని ఆత్మీయంగా నడిపిస్తున్నటువంటి స్వార్థికులకి ఇవ్వటం, లేదంటే అది ఇచ్చేది కాదంటే దాని వెళ్ళని అమ్మేసి వచ్చేటువంటి అమౌంట్ని తీసుకొచ్చి ఇవ్వటం. ప్రథమ ఫలాన్ని ఇవ్వాలండి, శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలి, మొట్టమొదటి దాన్ని ఇవ్వాలి, వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. అంతేగాని నాకు ఇదే ఇచ్చారు కదా, నాకు ఇదే వచ్చింది కదా, నాకు లాస్ట్గా నా ఖర్చులన్నీ పోగా ఇవే మిగిలిపోయిందని కనుక దేవునికి ఇస్తామంటే దేవుడు కూడా మన విషయంలో అలానే చేస్తాడు. మనం మన జీవితాలు ఎప్పుడు ఆ స్థితిలోనే ఉంటాయండి, అభివృద్ధి అనేది ఉండదు. నాకు ఈ విషయాలు తెలియదండి. ఏదో ఒక చోట ఏదో సోదరులతోటి ఏదో మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వయసులో పెద్దోళ్ళు చెప్తుంటే నేను విని నోట్ చేసుకొని వాటిని ఆచరణలో పెట్టుకున్నాం. అలా ఉండాలి. అవి విన్నప్పుడు అయ్యో అంతే కదా,
అని అనిపించింది. మనం దేవునికి శ్రేష్టమైన దాన్ని ఇస్తే దేవుడు మనకి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు, వరాలను ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎప్పుడు ఇవ్వాలి? వర్ధిల్లిన కొలది ఇవ్వాలన్నాం. ఎప్పుడు ఇవ్వాలి? ఇక్కడ చదువుతున్నారు 2వ అధ్యాయం స్టార్టింగ్లోనే, 2వ వచనం స్టార్టింగ్లోనే, 16వ అధ్యాయం 1 కొరింథీ 16వ అధ్యాయం 2వ వచనం స్టార్టింగ్లోనే, ప్రతి ఆదివారమున మనం వర్ధిల్లిన కొలది కానుక రూపంగా దేవునికి సమర్పించాలి. అయితే కొంతమంది మీటింగ్లు పెడతారు. ఆ మీటింగ్లు అన్నీ అయిపోయిన తర్వాత క్లోజింగ్ ప్రేయర్ చేసే ముందు కానుకలు సమర్పిద్దామని కానుకలు పడతారండి. పట్టొచ్చా? మీటింగులు జరిపేటప్పుడు కానుకలు పట్టొచ్చా? పట్టకూడదండి. కానుకలు అనేది మనం సంఘంగా పోగు చేసినటువంటి ఆ డబ్బుతోటి ఇది జరిపించాలి, కానీ ఇది దేవునికి కానుకలు సమర్పిద్దామని చెప్పేసి మీటింగ్లు పెట్టినప్పుడు మాత్రం అది పెట్టకూడదు. రైట్. ప్రతి ఆదివారం వర్ధిల్లిన కొలది ఇవ్వాలని నేర్చుకున్నాం. ప్రతి ఆదివారం ఇవ్వాలని నేర్చుకుందాం. ఎలా ఇవ్వాలి, ఎలాంటి మనసుతో ఇవ్వాలంటే ఎక్కడ చెప్తున్నారు? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ వచనం. ఎలా ఇవ్వాలి, లేదంటే ఎలాంటి మనసుతో ఇవ్వాలంటే 9వ అధ్యాయం కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం నుంచి చదివితే, సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వవలెను. దేవునికి అసలు ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అని చెప్పేసి ముందుగా ఏం చేయాలా? ముందుగా ఏం చేయాలమ్మా? నిశ్చయించుకోవాలి. ఆ నిశ్చయించుకోవడం ఏం రాస్తే, లేదంటే మనకి ఇష్టం వచ్చినట్టు కనుక చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆదివారం వచ్చింది, సంఘంలో కూర్చొని ఉన్నాం, కానుకలు పడుతున్నారు. ఆ కానుకల పాత్ర మన దగ్గరికి వచ్చింది, ఆ సంచి. అప్పుడు ఎత్తుక్కుంటే ఎలా ఉంటుంది? ఎంతో కొంతలను తీసేస్తే, ఒకవేళ మనం అనుకున్న దానికంటే, దేవునికి ఇవ్వవలసిన దానికంటే తక్కువ కనుక పడింది అనుకోండి, ఎలా ఉంటుందని మన హృదయం, మన మనసు స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. అయ్యో, నేను అనుకున్నంత ఇవ్వలేకపోయానే, ఇబ్బందికర పరిస్థితే కదా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ముందుగానే నిశ్చయించుకోమంటున్నాడు. మనం చేసే పనిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మనకు వచ్చిన దాన్ని బట్టి ముందుగానే పక్కన పెట్టుకొని దేవునికి ఎంత ఇవ్వాలి, మన వర్ధిల్లను బట్టి దేవునికి ఎంత ఇవ్వాలని చెప్పేసి ముందుగానే నిశ్చయించుకోవాలి. అలా కనకుండా ఆ పాత్ర, లేదంటే కానుకల సంచి మనకు వచ్చినప్పుడు జేబులో ఎంతో కొంత తీసేసాను, ఒకవేళ తక్కువ వేస్తే మాత్రం అయ్యో దేవునికి ఏలేనంత నేను ఇవ్వలేకపోయానే, ఎలా ఇద్దో, ఏం జరిగిద్దో, అలాంటి తడబాటు మనసులో అనిపిస్తుందా, అనిపిదా? అందుకే ముందే నిశ్చయించుకోవాలి. అలాగే దీని కంటిన్యూషన్ 7వ వచనం కంటిన్యూషన్ చూస్తే, ఇచ్చేటువంటి వారిని ఏం చేస్తున్నాడంటే, ఇస్తే ఏమైందంట? దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వారిని ప్రేమించును. అదండి, మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. దేవునికి ఎంత ఇవ్వాలని ముందుగానే ప్లాన్ చేసుకొని ఉత్సాహంగా దేవునికి కనుక మన కానుకలు అర్పిస్తూ ఉంటే ఏం చేస్తాడంటే దేవుడు ప్రేమ కలిగి ఉంటాడండి. మరి ఇస్తే ఏమవుతుందో చెప్పినటువంటి దేవుడు ఇవ్వకపోతే కూడా ఏమవుతుందో చెప్పాడు. మలాకీ గ్రంథంలోకి వెళ్దాం. ఇవ్వకపోతే కూడా ఏదో చెప్పాడు ఇక్కడ. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, 8వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమందురు? 10వ భాగమును ప్రతిష్టార్పణలో ఈయక దొంగిలితిరి. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం కింద ఉండేవాళ్ళంటి ఇశ్రాయేలీయులు దేవుని 10వ వంతు ఈలేదంట. ఈలేదు కాబట్టి అక్కడ ఏం చెప్తున్నారు? దేవునిది దొంగిల్లారంట. నేడు మనది అంటే మనం కష్టపడుతున్నాం, మనం కష్టపడుతుంటే మన కష్టానికి ఆ జీతం ఇస్తున్నారులే అనుకుంటామా? మనం పని చేసుకుంటూ వస్తున్నాం, వాళ్ళు ఇస్తున్నారు అనుకుంటే కనుక అది పొరపాటు అండోయ్.
దేవుని ప్రమేయం లేకుండా ఏది జరగదు. ఇదిగో మనకి మన కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చిందంటే అది దేవుని ప్రమేయం వల్లే వచ్చింది. దేవుడిచ్చాడు మనకి. మరి దేవుడిచ్చింది మొత్తం అడుగుతున్నాడా, కొంత అడుగుతున్నాడా? కొంత అడుగుతున్నాడు. ఆ కొంత కూడా మనం ఇవ్వలేకపోతే కనుక ఏమైందంట పరిస్థితి? దేవుడిచ్చిన దాంట్లో దేవునికి ఇవ్వకపోతే ఎలాంటి పరిస్థితి అని చెప్తున్నాడు? దేవుని దగ్గర దొంగిలినటువంటి పరిస్థితి అంట. దేవుని దగ్గర దొంగిలినటువంటి పరిస్థితి. అలాంటి దొంగలుగా మనం ఉండకూడదు. అందుకే మన కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చినప్పుడు ముందుగానే ప్లాన్ చేసుకొని దేవుని తీసి పక్కన పెట్టేసేయాలండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ ఏదన్నా డౌట్గా ఉంటే అంతకీ రెట్టింపు ప్రతిఫలం, రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి 3 విషయాలు మనం నేర్చుకున్నాం. విశ్వాసి ఎక్కడున్నా దేవుణ్ణి ఆరాధిస్తాడు. విశ్వాసి ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉంటాడు. 3వది, విశ్వాసి దేవునికి ఇచ్చేస్తాడు. అలాగే మరొక విషయాన్ని చూస్తే యాకోబు పత్రికలో 3వ అధ్యాయము 13 నుంచి ఇక్కడ 2 రకాల జ్ఞానాల గురించి చెప్తూ యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములో సహింపనలనవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనయు దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. ఇక్కడ దయ్యముల జ్ఞానం ఏందో చెప్పాడు. అలాగే 16వ వచనాలు చూస్తే ఎలాగనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణని లేనిదై ఉన్నది. ఇక్కడ దేవుని జ్ఞానము దయ్యమున జ్ఞానం గురించి చెప్తున్నాడు. అయితే ఈ దయ్యముల జ్ఞానము ఎలాంటిదంట? అది మత్సరం, వివాదములు కలిగినది, నీచ కార్యాలు చేసేది, అబద్ధాలు నెప్పించేది. జ్ఞానం ఎలా ఉంటుందో చెప్తున్నారు. మత్సరం కలిగిస్తుందంట, నీచ కార్యాలు చేయిస్తుంది, వివాదాలు కలిగినట్టు చేస్తుంది, అబద్ధం ఆడేటువంటి చేస్తుంది. అయితే దేవుని జ్ఞానం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. దేవుని జ్ఞానం ఎలాంటిది? పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, లోబడినది, పక్షపాతం లేనిది, కనికరమ కలిగినది, వేషధారణ ఉండదంట. అయితే ఇప్పుడు ఈ రెండిట్లో విశ్వాసమైనటువంటి మనము దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండాలా, దయ్యముల జ్ఞానము అనగా సాతాను జ్ఞానము, లోక జ్ఞానము కలిగి ఉండాలా? దేవుని జ్ఞానం కనుక కలిగి ఉంటే అది పవిత్రమైనది కనుక మనల్ని పవిత్రంగా ఉండమంటున్నాడు. అది వివాదాలు లేనిది కనుక మీరు వివాదాల జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు. కనికరం కలిగినది కనుక మీతోటి సహోదరులతో కనికరం కలిగి ఉండమంటున్నాడు. ఇంకేం చెప్పాడు? లోబడేది కనుక మీరును ఇతరులకు, మీ పైవారికి, మీకంటే వయసులో పెద్దవారికి లోబడమంటున్నాడు. అలాగే పక్షపాతం లేదని కనుక మీరు పక్షపాతం లేనివారై, వేషధారణ లేనివారిగా జీవించమంటున్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా సమాధానం కలిగి ఉండమంటున్నాడు. ఈ సమాధానం కలిగి ఉంటే ఈ భూమి మీద మనకు శత్రువులు ఉండరండి. సమాధానం కలిగి లేకుండా ఎవరైనా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా క్లాషెస్ వస్తే సరే అయింది, ఏదో అయిపోయింది, ఎదురుపడ్డప్పుడు
వందనాలు సోదరా అంటే అందరితో అయిపోద్ది. ఇతను నన్ను అట్లా అంటాడా ఇట్లా అంటాడని కనుక మనం కనుక మనసులో పెట్టుకొని వాటిని అలానే పెట్టుకుంటే ఆ వ్యక్తుల మధ్య లేదంటే ఆ సోదరుల మధ్య దూరాలు దారితీస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు మన హృదయాల్ని దేవుని ఎదుట సమ్మతిపరచుకోవాలి. ఒకవేళ మన వైపు కానీ ఎదుటోళ్ళ వైపు కానీ తప్పుకున్నప్పుడు ఆయన అదండి ఇదేనండి కుదరదు. మన క్రీస్తునందు సహోదరులం కానీ కాబట్టి ఒకరికొకరు వందనాలు చెప్పుకోవటమే. కనపడినప్పుడు వందనాలు అంటే అయిపోయింది. అలాగే ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా 2 రకాల జ్ఞానాల గురించి చెప్పాడు. ఒకటి దయ్యముల జ్ఞానము, మరొకటి లోక జ్ఞానము, దేవుని జ్ఞానము. అయితే దయ్యముల జ్ఞానాన్ని కలిగి ఉండమంటున్నాడా లేక దేవుడి జ్ఞానాన్ని కలిగి ఉండమంటున్నాడా? మనము దయ్యముల జ్ఞానాన్ని కలిగి ఉండాలా లేక దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండాలా? పెద్దగా రండి, పెద్దగా చెప్పాలి ఆన్సర్. వెరీ గుడ్. ఎందుకు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండాలి? క్వశ్చన్ ఇంకోటి దానికి చెప్పాడు దేవుడు. పేతురు రాసిన మొదటి పత్రిక క్షమించాలి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. ఎందుకు దేవుని జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి అంటున్నాడు. అయితే తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్. ఎందుకు పరిశుద్ధత లేకుండా? అది విషయం. మనలో పరిశుద్ధత లేకుండా మనం గనక ఆ దయ్యముల జ్ఞానాన్ని, మత్సరాన్ని, వివాదాలని, అబద్ధాలని, నీచ కార్యాల జోలికి వెళ్తూ వాటినే చేస్తూ ఉంటే మనలో పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేము, అనగా ఆయన్ని సేవించలేము, ఆయన దగ్గరికి మనం చేరలేము. పరిశుద్ధత లేకుండా ఎవరినో ప్రభువుని చూడడు, ఆయన దగ్గరికి చేరడు. కాబట్టి విశ్వాసులైనట్టు మనందరం కూడా ఏం చేయాలి? దేవుని జ్ఞానాన్ని అనుసరించాలి. కాబట్టి విశ్వాసి దేవుని జ్ఞానాన్ని అనుసరిస్తాడు. అలాగే ఐదవ మాటగా విశ్వాసి ఇక్కడ యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూస్తే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూస్తే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దింబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెలుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడి అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. మన విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపించమంటున్నాడు. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తూ, నీ సహోదరుడు చలి కాల్చుకున్నట్టు కనుక నేను దిగంబరి అయినను వచ్చినప్పుడు వారికి ఏం చేయాలా? వారు వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి మనం సహాయం చేయాలా? అవునా? ఇప్పుడు అతను చలిపడుతుందని వస్తే మనం అన్నం పెడితే ఉపయోగం అండి? అది ఉపయోగపడుతుందా? అది వ్యర్థమేగా. అతను వచ్చినటువంటి అవసరాన్ని గుర్తెరిగి మనం చేయగలిగినటువంటి సహాయం చేయాలండి. అట్నే సత్క్రియలు అన్నారు. అంటే సందర్భానుసారంగా చేయటం, అతని యొక్క సందర్భాన్ని, అతని యొక్క ఇబ్బందిని గుర్తెరిగి సత్క్రియలు చేయటం. అలా చేయకుండా అందుకే మన దగ్గర ఏది ఉన్నది కాబట్టి ఉన్నదాన్ని ఇచ్చి పంపిస్తే అది దాన్ని ఏమంటున్నాడు? క్రియలు లేని విశ్వాసము మృతము, అది బ్రతికున్నను మృతమే అంట. కాబట్టి విశ్వాసి తన యొక్క ప్రవర్తనను క్రియారూపకంగా చూయించును. విశ్వాసి తన యొక్క ప్రవర్తనను క్రియారూపకం చూపిస్తాడండి. అంటే తన ప్రవర్తనని క్రియల రూపంగా చూపించాలి. నేను మంచివాడిని అని చెప్పుకుంటూ లోకస్తులతోనే తిరుగుతాను, నేను మంచివాడినే, చెడ్డ మార్గంలో వెళ్తానంటే అతను క్రియారూపంగా చూపిస్తున్నట్ట? లేదు.
నేను మంచివాడిని అంటే మంచివాడిని, నేను ఎలాగో మంచివాడిని ప్రూవ్ చేసుకోగలగాల చూసే వాళ్ళకి, ఎదురు వారికి. అలాగే 5వ పాయింట్ ఏంటంటే, విశ్వాసి తన ప్రవర్తనను క్రియారూపంగా చూపిస్తాడు, క్రియల ద్వారా వ్యక్తపరుస్తాడు. అలాగే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు తిమోతికి ఒక విషయాన్ని చెప్తున్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో పౌలుకి ఒక మాట చెప్తున్నాడు. 4వ అధ్యాయము 11 నుంచి చూస్తే, తిమోతి యవన ప్రాయంలో ఉన్నాడు కాబట్టి నువ్వు ఇలా ఉండని చెప్పేసి చెప్తున్నాడు. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూస్తే, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. యవన ప్రాయంలో ఉన్నాను కాబట్టి నీ యవ్వనమును బట్టి, నీ యవన ప్రాయంలో ఉన్నటువంటి ఆలోచన బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరించకుండా, వ్యతిరేకించకుండా చేసుకో చెప్తూ 12వ వచనంలో, తృణీకరింపనీయకము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము. పౌలు ఎక్కడ వేరే మాసిదోనియాలో ఎక్కడ ఉన్నాడు, మాసిదోనియాకి వెళ్తున్నాడు. ఆ వెళ్ళేటువంటి సందర్భంలో నేను మళ్ళీ తిరిగి వచ్చేంతవరకు కూడా నువ్వు ఇక్కడ ఎఫెసీలోనే ఉండి వారికి మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, విశ్వాసంలో కానీ నువ్వు మాదిరి కనపరుచుకో అనేటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు ఇక్కడ. అయితే ఇక్కడ సందర్భాన్ని కనుక మనం చూస్తే, కేవలం తిమోతి అయినా మనం కూడా మాదిరిగా ఉండాలా? మనం మాదిరిగా ఉండాల్సిందండి. ఏదో వాళ్ళకి చెప్పారులే మనకేముంది అనుకుంటే మాత్రం సరిపోదు. సందర్భం అంటే ప్రతిదీ మనం తీసుకోవడానికి లేదు. మళ్ళీ ఆ సందర్భాన్ని బట్టి ఇది మనకి అప్లికేబుల్ చేసుకోవచ్చా లేదా అని చెప్పి క్రాస్ చెక్ చేసుకొని తీసుకోవాలి. ఇది మనకి అప్లికేబులే, మనం మాదిరిగా ఉండాల్సిందే. మన సంఘంలో ఉన్న వాళ్ళకి కానీ, వెలుపల ఉన్న వాళ్ళకి కానీ, మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, విశ్వాసంలో కానీ, మన క్రియల్లో కానీ, ప్రతి విషయంలో మనం మాదిరిగా ఉండాల్సిందే. మాదిరిగా కనుక ఉంటే మన ప్రవర్తన ద్వారా మరికొంతమందిని క్రీస్తులోనికి తీసుకురావచ్చండి. కాబట్టి విశ్వాసి అన్ని విషయాల్లో తన తోటి వారికి, తన సహోదరులకు మాదిరిగా ఉండాలి. ఒక 6 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏమేంటి? మొదటికి, విశ్వాసి ఎక్కడున్నా కూడా దేవుణ్ణి ఆరాధిస్తాడు, ఆరాధించాల్సిందే. విశ్వాసి ఎక్కడున్నా కూడా దేవుణ్ణి ఆరాధిస్తాడు. విశ్వాసి ఓపిక, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉంటాడండి. మధ్యలో తన యొక్క విశ్వాసాన్ని తీసేసుకోడు, త్యాగం చేయడు, కోల్పోడు. అలాగే విశ్వాసి దేవునికి ఇచ్చేస్తాడండి. విశ్వాసి పరలోక జ్ఞానాన్ని, అనగా దేవుని జ్ఞానాన్ని అనుసరించి నడుచుకుంటాడండి. విశ్వాసి క్రియారూపంగా తన ప్రవర్తన చూపిస్తాడు. అలాగే విశ్వాసి అన్ని విషయాల్లో మాదిరి చూపిస్తాడు. ఇలా దేవుడు కోరుకుంటూ ఉంటే, దేవుడు కోరుకునేటువంటి విధంగా ఉంటే, మన బైబిల్లో కొంతమంది వ్యక్తుల జీవితాన్ని చూస్తే, ఆ విశ్వాసులు కొంతమంది ప్రార్థిస్తే అంట ఏమొచ్చిందండి? జవాబు వచ్చింది. కొంతమంది విశ్వాసులు ప్రార్థిస్తే జవాబు ఇచ్చారు. అయితే ఎవరు పడితే వాళ్ళు ప్రార్థిస్తే రాదండి. దేవుడు కోరుకునే విధంగా ఉంటూ ప్రార్థన కనుక మనం చేసినట్లయితే జవాబు వస్తాయి. ఇశ్రాయేలుని బానిసత్వం నుంచి విడిపించి కనానుకు నడిపించేటువంటి క్రమంలో మోషే కనానుకు నడిపించేటువంటి క్రమంలో మోషేని ఎన్నుకున్నాడు. ఆ మోషేని నడిపించేటువంటి క్రమంలో ఇశ్రాయేలీలు వాళ్ళకి ఆహారం లేదు, వాళ్ళకి తినడానికి మాంసం లేదని చెప్పేసి ఆయన మీద సనిగారంట. మోషే ప్రార్థించాడా? ప్రార్థించాడు. ఫలితం ఏమైందండి? ఏం కురిపించాడు? దానికి ఏదో పేరు పెట్టాడు, మన్నా అంటే దేవదూతలు తినే అంటే ఇక్కడ లిటరల్గా దేవదేవతలు ఆహారం తింటారని కాదు, కానీ దాని యొక్క తీవ్రత, దాని యొక్క స్థాయిని తెలియజేయడానికి చెప్పినటువంటి సందర్భం అది. అంటే అంత శ్రేష్టమైన దాన్ని దేవుడు కురిపించాడు అనేటువంటి అర్థం. అలాగే యెహోషువ ప్రార్థించాడు.
అది అసలు ఆ చదువుతుంటేనే మనకి రోమాలు నిక్కబొడుచుకొస్తాయండి. సూర్యచంద్రులు లాగిపోయినాయంట. అది అసలు మామూలు విషయం కాదు. ఇశ్రాయేలీలు అమాలేకులకి యుద్ధం జరుగుతుంటే యెహోషువ ప్రార్థించాడు, సూర్యచంద్రులు ఆగిపోయినాయంట. ఇది వరకు కానీ ఆ తర్వాత కానీ ఇక అలాంటి సందర్భం ఎప్పుడు కానీ అన్నడు కానీ జరగలేదంట. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 11 నుంచి 14 వచనాల్లో ఆ సందర్భాన్ని మనం చూడొచ్చు. అలాగే అపోస్తుల కార్యాల్లో 12వ అధ్యాయంలో మనం చూస్తే పేతురు చెరసాల్లో వేయబడ్డాడు, హింసలు పొంది. ఆ చెరసాల్లో వేయబడినప్పుడు సంఘము ఆసక్తితో ప్రార్థన చేసిందండి. పేతురు చెరసాల్లో వేయబడ్డప్పుడు సంఘము ఆసక్తితో ప్రార్థన చేసిందంట. ఫలితం ఏమైందండి? చెరసాల బద్దలైపోయింది. దేవదూతలు వెళ్ళి పేతురుని బయటికి తీసుకుని వచ్చారు. మనతోటి సంఘంలో ఉన్నప్పుడు, మనతోటి సహోదరులు లేదంటే కుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అందుకే ప్రార్థన చేయమనేది. రెగ్యులర్గా చెప్తుంటారు సహోదరులు, మీ ప్రార్థనలో సంఘంలో ఉన్నటువంటి ప్రతి సహోదరులను, వారి కుటుంబాలను, ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి అని. అందరం కలిసికట్టుగా ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. సంఘమంతా ఆసక్తితో చేశాడండి. అక్కడ ఆ మాట మెన్షన్ చేశాడండి. ఆసక్తితో ప్రార్థన చేస్తే ఆ చెరసాల బద్దలైపోయి దేవదూతలు వెళ్ళిపోయి తీసుకొని వచ్చారంట. అలాగే ఆ ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలుని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే అక్కడ హామాను చాలా క్రూరంగా బిహేవ్ చేశాడండి. వాళ్ళని ఇబ్బంది ఆ ఇశ్రాయేలు అంటే హామానికి పడదంట. అసలు ఇశ్రాయేలు అంటే నచ్చరంట. వాళ్ళని నాశనం చేయాలని చూసినప్పుడు ఎస్తేరు చేసినటువంటి ప్రార్థన మొత్తం తిరిగి హామానికే ఇబ్బంది తెచ్చిపెట్టింది. తాను చేసుకున్నటువంటి ఆ చెక్క కొయ్యపై, శిలువపై తనే ఉరిదీయబడ్డాడు. అది ఆ విశ్వాసుల యొక్క ప్రార్థన. విశ్వాసులు ప్రార్థన చేస్తే దేవుడు ఆన్సర్ చేస్తాడండి. దాన్ని మళ్ళీ మన భౌతికమైన వాటి కోసం కాదండి, ఆత్మ సంబంధమైన వాటి కోసం కనుక మనం అడిగితే, సేమ్ టైం సమయాలు రాజుగా ఉన్నప్పుడు అడిగితే, దేవుడిని జ్ఞానాన్ని అడిగితే, అతనేమో నీ యొక్క జనులను నేను నడిపించేటువంటి క్రమంలో నాకు కావాల్సిన మంచి జ్ఞానాన్ని, హృదయ ఆలోచనలు ఏమంటే, దేవుడు వాటితో పాటు భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా, నువ్వు నీ శత్రువుల ప్రాణాలను కానీ దీర్ఘాయువును నువ్వు అడగలేదు కాబట్టి నీవు అడగనటువంటి వాటిని కూడా, భౌతికమైనటువంటి ఆశీర్వాదాలను కూడా నీకు ఇస్తున్నానని చెప్పేసినటువంటి సందర్భాన్ని మనం రాజుల గ్రంథాల్లో చూడవచ్చు. అందుకే విశ్వాసులు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి జవాబిస్తాడంట. అలాగే కొంతమంది దేవుని చేత విశ్వాసాలను అనిపించుకున్నటువంటి వారు ఉన్నారండి. శ్రేష్టమైన బహుమానాన్ని ఇచ్చాడు దేవుడికి. మొట్టమొదటిగా హేబేలు తనకు కలిగినటువంటి దాంట్లో మొట్టమొదటి శ్రేష్టమైన భాగాన్ని ఇచ్చాడండి. తర్వాత నోవాహు దేవుడు చెప్పినట్టు చేశాడండి. ఓడగట్టుకోమన్నాడు అంటే అక్కడ గమనించాల్సింది ఏంటంటే, తను అసలు దేవుణ్ణి ఆలోచించలా. దేవుడు చెప్పాడు, ఆయన చేశాడు. అదే పరిస్థితుల్లో కనుక అదే స్థానంలో మనం ఉంటే, నేనెందుకు చేయాలా, అది చేస్తే ఉపయోగం ఏంది, చేస్తే నాకు లాభం ఏంది, నాకు వచ్చే బెనిఫిట్ ఏందని క్వశ్చన్ చేస్తాం లేదా ఎవరన్నా మనల్ని అడిగితే. కానీ నోవాహు చెప్పినట్టు చేశాడు. నోవాహు యావత్తు చేశాడంట. వాడ కట్టుకోమంటే కట్టుకున్నాడు. దాన్ని ఏ కర్రతో కూడా కట్టుకోమంటే ఆ కర్రను తీసుకొచ్చాడు. చితి సారపు మనం రాను అంట. ఇన్ని మూరలు పొడవు ఉండాలన్నాడు, ఇన్ని మూరలు ఎత్తు ఉండాలన్నాడు, ఈ 3 స్టేర్లు ఉండాలన్నాడు. చెప్పింది చేశాడు లేదా? కళ్ళు మూసుకొని గుడ్డిగా చేసేసాడండి. అలాగే హానోకు మరణాన్ని చూడకుండా కొనిపోబడ్డాడంట. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి అంట. అలాగే అబ్రహాము, ఆయన కూడా ఏమన్నా అడిగాడా? మొట్టమొదటిగా మనం చూసాం, నువ్వు మొత్తానికి నీకు కలిగినటువంటి యావత్తుని తీసుకొని పలానా ప్రాంతానికి వెళ్ళిపోమంటే వెళ్ళాడా? ఏమన్నా సంశయించాడా? నాకేమన్నా వస్తుందా, అక్కడ వెళ్తే నేనేం చేశాడు, నేనేం చేయాలి, నన్ను ఎవరైనా చూసుకుంటారా, నాకు తినటానికి ఏందని ఏమన్నా సంశయించాడా? తోమాలాగా సంశయించలా, వెళ్ళిపోయాడండి. కాబట్టి విశ్వాసులుగా ఉండాలి మనం. దేవుడు కోరుకునేటువంటి కుమారులుగా బ్రతకాలి. ఎప్పటి వరకు విశ్వాసులుగా ఉండాలి? ఎప్పటి వరకు ఉండాలి? ప్రకటన గ్రంథము అయిపోయింది, నేను క్లోజ్ చేస్తాను. ప్రకటన గ్రంథము
2వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. అది అవారం. మరణం వరకు నమ్మకంగా ఉండు. మరణం వరకు నమ్మకంగా ఉండాల్సిందే. అప్పుడు బహుమానం ఇస్తానంటున్నాడంట. ఏం బహుమానం? జీవకిరీటం. మహింపరుస్తాడండి. బల నమ్మకమైన దాసుడా, నమ్మకమైన దాసురాలా, భూమి పుట్టినది మొదలుకొని నీకోసం ఏర్పాటు చేసినటువంటి నిత్య జీవాన్ని స్వతంత్రించుకో. అదండి. కాబట్టి ఇక్కడ వాక్యపఠనంగా చదివినటువంటి భాగంలోకి మనం వెళ్తే, యోహాను సువార్త 20వ అధ్యాయము తోమాని గమనిస్తే 27వ వచనంలో 27లో చదివితే, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసి అయి ఉండుము. ఆ తోమలాగా అవిశ్వాసిగా కాక విశ్వాసి వలె ఉండమని చెప్పేసి చెప్తున్నాడు. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. అది ఇక్కడ యేసు ప్రభు తోమాతో చెప్తున్నాడు, నువ్వు నన్ను చూసి నమ్మావు. ఆ సిలువ వేయబడినప్పుడు ఆ ఉన్నటువంటి గాయాలను పక్కల బల్యాన్నితో పొడిచినప్పుడు వాటిని చూసి నమ్మితేనే నేను వాటిని వేలిపెట్టి చూస్తే నేను నమ్మనన్నావు, అవిశ్వాసిగా ఉన్నావు. కానీ చూడక నమ్మిన వారు ఎవరంట? ఇక్కడ చెప్తున్నాడు, చూడక నమ్మిన వారు ధన్యులు. అయితే ఎవరు ఇక్కడ ఈ ధన్యులు? వెరీ గుడ్. అది యేసుక్రీస్తుని చూసి నమ్మామా, చూడక నమ్మామమ్మా? యేసుక్రీస్తుని చూసి నమ్మామా, చూడక నమ్మామా? అది చూడకనే నమ్మాం. కాబట్టి మనం ధన్యులం. అక్కడ ఆయన ఏమో చూసి కూడా నమ్మలేని పరిస్థితి. చూశాడు, ఆయన మళ్ళీ పలుమారులు చెప్పాడు, నేను సిలువ వేయబడతాను, మరణిస్తాను, తిరిగి లేస్తానని కూడా చెప్పాడు. అయినా నమ్మల తోమ. కానీ మనం ఆయన మనకంటే ముందున్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి బోధన, ఆదిమ క్రైస్తవుల బోధన అనుసరించి ఆ బోధ యందు విశ్వాసం ఉంచి, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన చూడక నమ్మినాం గనక మనము ధన్యులము, ఆశీర్వదించబడిన వారము. కాబట్టి ఆ ధన్యుల లిస్టులో ఉన్నటువంటి మనం పడిన పర్యాంతం వరకు దేవుని కోరుకునేటువంటి విశ్వాసుల వలె ఒక 6 విషయాలు ఆలోచించాం. ఆ విధంగా ఇంకా చాలా ఉన్నాయండి. దేవుడు కోరుకునేటువంటి వారిగా మనందరం కూడా జీవించాలని ఆ చెప్పబడినటువంటి లేఖనాల ద్వారా నన్ను నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఇంకో చివరి మాట, ఈ వాక్యాలు దీంట్లో రాయబడినటువంటివి స్టాండర్డా లేదంటే ఏమైనా మారుతాయండి? స్థిరపరచబడినాయిగా. దేవుని వాక్యాలు స్థిరపరచబడినాయి, సమాప్తం. ఇక దీనికి ఏమి సమకూర్చకూడదు, దీనికి ఏమి యాడ్ చేయకూడదు, దీంట్లోంచి ఏమి తీసేయకూడదు. యాడ్ చేస్తే తెగుళ్ళు ఇంకా వ్యాధులు వస్తాయని చెప్పేశాడు. మన పాఠ్య పుస్తకాలు సంవత్సరం మారుతాయి, లేదా 3-4 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటాయి. కానీ ఈ దేవుని గ్రంథము, ఈ యొక్క మాటలు అవి స్టాండర్డ్ అండి, అవి ఇక మారవు. వీటిలో చెప్పినటువంటి విషయాలు మన హృదయాల్లో భద్రపరచుకొని వాటి ప్రకారం మనం జీవించాలి, విశ్వాసలాగా జీవించాలి. అలా గనక జీవిస్తే దేవుడు చేసేటువంటి అద్భుతాలు మన జీవితంలో మనం చూడవచ్చు. కాబట్టి ఈ వాక్యాల ద్వారా నన్ను నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సంఘానికి, సహోదరులకు వందనాలు తెలియజేస్తూ, అందరికీ కూడా వందనాలు.